అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాళ మన ఛానల్లో క్విక్గా అయిపోయే ఒక సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను. 1 ఇయర్ నిండిన బేబీకి ఫుడ్ పెట్టాలంటే ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది కదా. సో వాళ్ళకు నచ్చేలా కొంచెం పుల్ల పుల్లగా, కారం కారంగా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ టమాటో మిరియాల రసం చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఏదైనా ఫ్రై కర్రీ చేసినప్పుడు అందులో కాస్తంత ఈ రసాన్ని కూడా వేసి పెట్టండి. పిల్లలే కాదు పెద్దలు కూడా వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. అంత స్పైసీగా కాకుండా పిల్లలు తినే విధంగా 5 నిమిషాల్లో అయిపోయే ఈ టమాటో మిరియాల రసాన్ని నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక మీడియం సైజ్ టమాటోని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒకే టమాటాని తీసుకున్నాను. ఒక ఇద్దరు వరకు తినొచ్చు ఈ రసాన్ని. ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక 5 వేసుకొని 2 రెమ్మల వరకు కరివేపాకు, కొద్దిగంత కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ముందుగా నానబెట్టిన చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా కాకపోయినా కొంచెం బరకగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగంత ధనియాలు, ఒక ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చారు అనేది పూర్తిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, కొంచెం పుల్లగా సింపుల్గా టేస్టీగా టమాటో మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ బేబీస్ ఎగ్ పెడుతుంటే తినకపోతే ఒక్కసారి ఈ ట్రిక్ అయితే ట్రై చేయండి. ఎగ్ మీద కొద్దిగంత సాల్ట్, పెప్పర్ వేసి వేయండి. కొంచెం కారంగా సాల్టీగా ఉంటుంది కాబట్టి వద్దనకుండా తింటారు. అంతేనండి, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరో కొత్త రెసిపీతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.